పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం అంటే ఈ సీజన్ ఎందుకో కొంచెం అందరూ భయపడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే దోమల బెడద బాగా అయిపోయింది. ఫుల్గా క్లోదింగ్ వేసుకొని ఇవ్వాలి అని. ఆడపిల్లలకి పినఫర్స్ అంటే ఇక్కడ వరకే ఉంటాయి. వాటికి సాక్స్కి మధ్యలో దెర్ ఈజ్ ఎ స్పేస్. అవును. పిల్లల మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటే పిల్లలు కొంచెం జాగృతంగా ఉంటారు స్కూల్లో? నైట్ స్లీప్ డ్యూరేషన్, మనమేమి మంచంలో నుంచి ఇట్లా స్ప్రింగ్ లాగా లేచి పరిగెత్తుకు రాలా. ఒక 15 minutes ఏమో అటు ఇటు కాస్త డొల్లి లేస్తాం. ఆ టైం అలవెన్స్ ఇచ్చి లేపండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు ద హెల్త్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సాక్షి లైఫ్. అండ్ ఇవాళ మనం బడి గంటలు మోగాయి కాబట్టి పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయారు. ఇంకా రకరకాల జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఏ రోజు ఏ జలుబుతో ఏ వైరస్తో పిల్లలు ఇంటికి వస్తారు. స్కూల్స్లో ఉండే దోమల్ని మనం ఎలా నివారించవచ్చు, అలాగే ఇప్పుడున్న సీజనల్ ఎయిల్మెంట్స్ ఏమిటి, వాటికి పరిష్కారాలు ఏంటి. లెట్స్ టాక్ టు అందరికీ సుపరిచిత పీడియాట్రిషియన్. ఇన్ఫ్యాక్ట్ చాలా విషయాలపై చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా క్షుణ్ణమైన అవగాహనతో మనకి ఎప్పుడూ చెప్పే డాక్టర్ షర్మిల ఇస్ హియర్ విత్ us. షర్మిల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. షర్మిల గారు ఇస్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ అండ్ యూ హెడ్ ద పీడియాట్రిక్స్ వింగ్ దేర్. సో పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం అంటే ఈ సీజన్ ఎందుకో కొంచెం అందరూ భయపడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే దోమల బెడద బాగా అయిపోయాయి. సో ఎలా మొదలు పెడదాం చెప్పండి. సో రెయినీ సీజన్ అనగానే వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సీజన్స్? రెయినీ సీజన్లో ఏంటంటే వర్షం ఒకటి మెయిన్ థింగ్. సో వర్షంతో వచ్చే మార్పులు ఏంటి అని మనకు తెలిస్తే వాటి మూలాన వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వాటిని అధిగమించడం ఎలా. సో వర్షం పడ్డప్పుడు, వర్షాకాలం అనగానే పిల్లల్లో, ఐ థింక్ ఈవెన్ ఇన్ ద అడల్ట్స్, మెయిన్ థింగ్స్, ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టుగా మస్కిటో బోర్న్ ఇల్నెసెస్. అవును. డెంగీ, చికెన్ గునియా, మలేరియా, తర్వాత బ్రెయిన్ ఫీవర్స్ కూడా మస్కిటో బోర్న్ ఉంటాయి. అవును. జాపనీస్ ఎన్కెఫలైటిస్ అట్లాంటివి. సో ఇవి ఒక గ్రూప్. అవన్నీ మనకి మస్కిటోని ఎట్లా ప్రివెంట్ చేయాలి, మస్కిటో బైట్ అనే దాని మీద చుట్టూ తిరుగుతాయి. సో మస్కిటోస్లో అగైన్ డే టైం బైటింగ్ మస్కిటోస్ ఏంటంటే, మేము నైట్ టైం చాలా జాగ్రత్త తీసుకుంటున్నామని చెప్తారు, లైక్ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అండ్ ఆల్ దోస్. బట్ డే టైం బైటింగ్ మస్కిటోస్ ఉన్నాయి, అవే కాజ్ చేసేది డెంగీ. సో డే టైం కూడా కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ దట్ ఈజ్ ఆన్ ద స్కూల్ అథారిటీస్. రైట్. సో అది మస్కిటో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ రెగ్యులర్గా చేయించాలి. అండ్ మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను యాక్చువల్గా స్కూల్ అథారిటీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఏంటంటే, ఫుల్గా క్లోదింగ్ వేసుకొని ఇవ్వాలి అని. ఎందుకంటే లోవర్ క్లాసెస్ వాళ్ళకి, పిల్లలకి ఏమో పినఫర్స్, ఆడపిల్లలకి పినఫర్స్ అంటే ఇక్కడ వరకే ఉంటాయి. వాటికి సాక్స్కి మధ్యలో దెర్ ఈజ్ ఎ స్పేస్. అవును. సిమిలర్లీ ఫర్ ద బాయ్స్ టు షార్ట్స్ అండ్ సాక్స్. ఇన్ఫాక్ట్ ఈ మస్కిటోస్ అంతా ఎగురుతాయట కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ మోకాళ్ళ కింద వరకే వాటి ఫ్లయింగ్ ఇదనమాట. సో మనం జబ్బుల గురించి చదువుతున్నప్పుడు వాటి గురించి చదివితే వాటిని ఎలా కౌంటర్ చేయాలో తెలుస్తుంది. సో అవి డే టైం బైటింగ్ మస్కిటోస్ ఒక పర్టికులర్ హైట్, చక్కగా కాళ్ళు మనం బెంచ్ కింద కూర్చుని క్లాస్ వింటూ ఉంటాం. శుభ్రంగా వాటికి సమృద్ధిగా కాళ్ళు కనిపిస్తే అందరికీ ఒక్కొక్కటి పోటేసి వెళ్ళిపోతాయి. సో ద థింగ్ ఈస్, ఈ లోవర్ పార్ట్ నీ బిలో షుడ్ బి కవర్డ్. సో ఎదర్ యూ వేర్ వెరీ లాంగ్ స్టాకింగ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆర్ లెట్ ద చిల్డ్రన్ వేర్ సంథింగ్ బినీత్ దట్. అంటే మామూలుగా ఇవన్నీ వేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద అదర్ థింగ్ ఈస్ స్ప్రేయింగ్ ఆపరేషన్స్. కోవిడ్ వచ్చి వెళ్ళగానే డెంగీ కేమ్ బ్యాక్ విత్ బిగ్ వే. ఎందుకంటే స్ప్రేయింగ్ ఆపరేషన్స్ ఇంటరప్ట్ అయినాయి అప్పుడు. కరెక్ట్. అదొకటి. సో స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అండ్ కవరింగ్ ద లెగ్స్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు. వర్షం పడగానే మన రోడ్ సంగతి ఇంక మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. సో పడుల్స్ ఉంటాయి, స్మాల్ కలెక్షన్స్ ఆఫ్ వాటర్. అవును. అవి కాకుండా మామూలుగా బాల్కనీస్లో, ఇప్పుడు ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, బాల్కనీస్లో ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, లేకపోతే బర్డ్ కోసం అని వాటర్ పెడతారు కొంతమంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్, స్టాగ్నెంట్ వాటర్ విచ్ ఈస్ నాట్, దట్ కంటైనర్ ఈస్ నాట్ డిస్ప్లేస్డ్ ఫర్ couple of days, ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ దీస్ మస్కిటోస్. అంటే మీరు ఓల్డ్ కింద ఉండే ఆ ప్లేట్ లో వచ్చే నీళ్లు కూడా చాలా అవొకటి. అండ్ కన్స్ట్రక్షన్ సైట్స్,
అసలు ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ స్టాగ్నెంట్ వాటర్, ఓల్డ్ ట్యూబ్స్, తర్వాత లార్జ్ బ్యారెల్స్ ఫిల్డ్ విత్ వాటర్ ఉంటాయి కదా. ఎవరు ఆలోచించిన పాయింట్ ఇది, దట్స్ ట్రూ. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఐడియల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ద మస్కిటోస్. సో ఒక పక్క సరే గవర్నమెంట్ ఏం చేయాలి, స్కూల్ ఏం చేయాలి, ఇంట్లో మనం చుట్టూతో మస్కిటో నెట్స్ పెట్టుకోవటం. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూజువల్ ప్రాబ్లమ్ దట్ పేరెంట్స్ అంటే డోంట్ క్యాటర్ టు ఏంటంటే, చిన్నపిల్లల్ని ఇంట్లో పడుకోబెట్టి అంటే less than 2 years వాళ్ళు డే టైం నిద్రపోతూ ఉంటారు. సో డే టైం మస్కిటో నెట్స్ పెట్టరు. వాళ్ళు డే టైం అనగానే వాటికి మస్కిటోస్ కుట్టవు అనే ఫీలింగ్ మనకి. అవును. బట్ ఈ డెంగీ మస్కిటోస్ కుడతాయి. అండ్ ద యంగెస్ట్ చైల్డ్ దట్ ఐ హ్యావ్ సీన్ విత్ డెంగీ ఈజ్ ఎ 1 month old, 1.5 month old. సరే కంజనైటల్గా వచ్చేది, ఇమ్మీడియట్గా వచ్చేది అది వదిలేస్తే ఇది. సో 1.5 month oldకి ఎక్కడి నుంచి వస్తుంది 2 month oldకి? సో నో వన్ ఈజ్ ఎగ్జెంప్ట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. అండ్ మస్కిటో నెట్స్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ యాంటీ మస్కిటో మెషర్ ఈజ్ మస్కిటో నెట్. సో దోమల్ని బారద్రోలడానికి ఐడియల్ మెజర్ ఏంటంటే దోమతెర. దోమతెర మనకి దోమకి మధ్యలో అడ్డుగోడ. ఇక మిగతా ఏవి అంత ఎఫెక్టివ్ కాదు. రైట్. నెక్స్ట్ బెస్ట్ ఈస్ మస్కిటో రిపెల్లెంట్స్, రాసుకోవటం, పూసుకోవటం అండ్ ఆల్ దట్. ఇన్హలేషనల్ మస్కిటో రిపెల్లెంట్స్ గురించి చాలా మంది అడుగుతుంటారు, మాకు చిన్నపిల్లలు ఉన్నారు అవి పెట్టచ్చా, ఆర్గానిక్వి పెట్టచ్చా, సంథింగ్ లైక్ దిస్, ప్లాంట్ బేస్డ్ పెట్టచ్చా. ఇవన్నీ టు వేరియింగ్ ఎక్స్టెంట్స్ ఉపయోగపడచ్చు, బట్ నాట్ ఫుల్ ప్రూఫ్. మేము ఇవి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంకా రాదు అట్లా ఏం లేదు. అంటే అట్లా దేనికి కాదు అంత 100%. బట్ హైయెస్ట్ ఆర్డర్ ఈస్ మస్కిటో నెట్స్ అండ్ దెన్ స్కిన్ మీద రాసుకునే మస్కిటో రిపెల్లెంట్స్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ చాలామంది మస్కిటో రిపెల్లెంట్స్ రాయకుండా పిల్లలకి మొత్తం ఒళ్ళంతా వీటితో కాటులతో తీసుకొస్తారు. అండ్ దే సే అమ్మో మాకు కెమికల్ అంటే భయం. బట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ బ్రెయిన్ ఫీవర్ మస్కిటో బార్న్, డెంగీ ఫీవర్, చికున్ గునియా ఫ్రమ్ మస్కిటోస్. అండ్ చికున్ గునియా దెర్ ఈస్ అ మిస్కన్సెప్షన్, పిల్లల్లో రాదనుకుంటారు చాలామంది. చికున్ గునియా కూడా వస్తుంది, శుభ్రంగా వస్తుంది. దెర్ ఆర్ చిల్డ్రన్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు జాయింట్ పెయిన్స్, పోస్ట్ వైరల్ ఇన్ఫ్లమేషన్ సిండ్రోమ్స్ ఇవన్నీ చూస్తున్నాం. రైట్. సో ఇవన్నీ పిల్లలకి రావచ్చు. అండ్ మస్కిటో రిపెల్లెంట్ రాసుకుంటే వచ్చే నష్టం కంటే వీటి మూలాన ప్రాణహాని అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ విత్ హోల్డ్ ఫ్రమ్ దట్. దట్ ఈస్ అబౌట్ మస్కిటోస్. పెద్ద కుట్రంతా దోమల దగ్గర ఉంది కాబట్టి దోమల్ని నివారించే కార్యక్రమాలు చేయాలి. స్కూల్స్ లో కావచ్చు, పిల్లల ఒంటిపై వేసే దుస్తులు కావచ్చు, ఇంట్లో ఉండే పరిసరాలు స్టాండింగ్ వాటర్ లేకుండా దోమతెరలు కప్పి పెట్టడం, హైజీన్. అంతే, హైజీన్. అది ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లలకి 2 నెలలు ఇంటి పట్టు నుండి, ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లలు ఒకలాంటి మళ్ళీ సెపరేషన్ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ హోంవర్క్ రొటీన్లో పడ్డం, వీటికి ఐడియల్ అప్రోచ్ ఏంటి డాక్టర్ షర్మిల? ఐడియల్ అప్రోచ్ ఎప్పుడైనా కానీ మనం ఏదైనా యాంటిసిపేట్ చేస్తున్నప్పుడు జస్ట్ స్లోలీ ప్రిపేర్ దెమ్. ఈ చైల్డ్ ఈస్ డిఫరెంట్. కొంతమంది ఇంట్లో బోర్ కొట్టి దే విల్ బి జంపింగ్ అండ్ రన్నింగ్ టు ద స్కూల్ అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ వీక్. ఆ హోంవర్క్స్ తెచ్చిన ఎత్తుమే పడేసే వరకు వెళ్ళిపోతామని దే విల్ బి రేరింగ్ టు గో. సో కొంతమంది ఏంటంటే దే జస్ట్ డోంట్ వాంట్ టు గో, దే డోంట్ వాంట్ రొటీన్స్, దే డోంట్ వాంట్ దట్ ఫిక్స్డ్ థింగ్స్. సో ఎప్పుడు ఏమంటారంటే మెనీ న్యూరో సైకాలజిస్ట్ ఆర్ హూ ఎవర్, మన హాలిడే రొటీన్స్ ఆఫ్ స్లీపింగ్ అండ్ వేకింగ్ అప్ should not be more than 1 to 2 hours different from our working environment. అంటే ఇప్పుడు స్కూల్కి వాళ్ళు 7ంటికి లేచేవాళ్ళు అయితే, లేకపోతే 6:30 మధ్య నుంచి 7:30 మధ్యలో లేస్తారు మోస్ట్ చిల్డ్రన్. సో వాళ్ళని 6:30కి లేచే వాళ్ళని 12 వరకు నిద్రపోనిచ్చి సడన్గా మళ్ళీ 6:30 చేస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది. అలాగే మేల్కోవడం కూడా కదా రాత్రి. సో అది ఆ రాత్రి మూలనే పగలు షిఫ్ట్ అవుతుంది. సో అలా చేయకుండా 6:30కి లేచే పిల్లల్ని డోంట్ లెట్ దెమ్ స్లీప్ బియాండ్ 8:30 and 9. పిల్లల మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటే పిల్లలు కొంచెం జాగృతంగా ఉంటారు స్కూల్లో. ఎందుకంటే 10:30-11ంటికి వాళ్ళకి నిద్ర వచ్చి ఇలా తూలుతూ క్లాసులు వింటూ ఇలా రకరకాల, అంటే ఇంటికి ఇవాళ నిద్ర వచ్చిందమ్మా అని చెప్పుకుంటారు పిల్లలు వచ్చి ఇంటికి. దానికి వాట్ ఈస్ ది ఐడియల్ రొటీన్ అండి? లేవగానే ఏం చేయించాలి? ఒక 2 రౌండ్లు పరిగెట్టించాలా?
నైట్ స్లీప్ డ్యూరేషన్. మీరు 6 గంటలు 5 గంటలు నిద్రపోతూ ఉంటే అసలు హ్యూజ్ మిస్కన్సెప్షన్ అబౌట్ స్లీప్ ఒకటి ఐ వాంట్ టు క్లియర్ అవుట్. ఏంటంటే చాలామంది, నేను ఐ హావ్ సీన్ వన్ ఫాదర్ who wakes his child up at 4 o'clock in the morning, and from 4 to 7 hectic schedule of fitness and whatever. So run, they go out for run, they do yoga, they do many things. And actually ఆ చైల్డ్కి తర్వాత అంతకుముందు తర్వాత కూడా చెప్పాను, చైల్డ్ హ్యాడ్ అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివిటీ. వాళ్ళు టు టైర్ హిమ్ డౌన్ మేబీ హీ థాట్ ఆర్ మేబీ హీ బిలీవ్డ్ సంథింగ్. నైట్ పడుకునే టైమ్ ఇది 6 hours స్లీప్ చాలు కదా డాక్టర్, సో ఐ లెట్ హిమ్ స్లీప్ బై 10 అండ్ ఐ వేక్ హిమ్ అప్ బై 4 అన్నారు. ఇట్స్ నాట్ ఓకే. పిల్లలకి అంటే న్యూ బార్న్ బేబీకి 22 hours స్లీప్ కావాలి, 24లో 22 to 23. వింటేనే చాలా హ్యాపీగా ఉంది కదా, చాలా అసలు మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఎంత హాయిగా. సో 22 to 23 hours స్లీప్ దగ్గర నుంచి టీనేజర్స్కి సమ్వేర్ అప్ టు టీనేజ్లో కూడా ఎర్లీ టీన్స్ లేట్ టీన్స్కి వెళ్తే సంథింగ్ లైక్ 10th class స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది. దే హ్యావ్ టు బీ స్లీపింగ్ అట్లీస్ట్ 8 to 10 hours డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్స్ రిక్వైర్మెంట్. అట్లీస్ట్ 8 hours పడుకోవాలి. అడల్ట్స్కి కూడా అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ అనమాట. అంటే గోయింగ్ టు బెడ్ అండ్ గెటింగ్ అప్ ఇన్ ద బెడ్, అవి ఆ గోయింగ్ టు బెడ్ నుంచి కౌంట్ చేస్తారు చాలామంది. సమ్టైమ్స్ యూ డోంట్ స్లీప్ ఫర్ half an hour to 45 minutes or even an hour on the bed. అవును. సో స్లీప్ ఆఫ్ 7 hours ఈజ్ ఐడియల్. సో that is it. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బీ అటెంటివ్ ఇన్ ద స్కూల్. రెండోది మీరు అన్నట్టుగా డోంట్ పుష్ దెమ్ విత్ లాట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్. లేపటం 6:30-7 లేపి 7:30 కల్లా బస్సులోకి వెళ్ళాలి వాళ్ళు. అవును. వెరీ ఇంపార్టెంట్లీ కాన్స్టిపేషన్ రావడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఏంటంటే హార్డ్లీ ఎనీ టైమ్ టు సిట్ ఆన్ ద పాట్. బాత్రూంలో ప్రశాంతంగా వాళ్ళని మోషన్ పాస్ చేయనివ్వటం అనేది ఏ ఇంట్లోనూ జరగదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. 8 to 10 హోమ్స్లో చిల్డ్రన్ డోంట్ పాస్ స్టూల్ ఇన్ ద మార్నింగ్. దానికి కారణం లేట్గా లేవడమా? లేట్గా లేస్తారు, పరిగెట్టిస్తారు. అంతే, లేట్గా లేస్తారు, లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. సో మార్నింగ్ అండ్ బరాబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. మీ దృష్టిలో మార్నింగ్ రొటీన్ రిలాక్స్డ్గా ఉండాలి ఫర్ ఎనీ వన్. హౌ డు యూ స్టార్ట్ యువర్ మార్నింగ్? అంటే ఒక అలవెన్సెస్ ఇచ్చుకుంటాం కదా. ఎట్లా పెద్దవాళ్ళకి దట్స్ బికాస్ వీఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్. మనం మాత్రం ప్రశాంతంగా అట్లీస్ట్ ఒక half an hour or 15 minutes ఇన్ ద మార్నింగ్. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ మీ టైం. పిల్లలకి ఉంటుందా? ఉండదు. ఇట్లా ఈడ్చుకుంటూ మంచమే నుంచి ఈడ్చుకుంటూ జస్ట్ అట్లా టచ్ చేసుకుంటూ బాత్రూమ్ తీసుకెళ్లి బస్సులో పడేస్తారు. టిఫిన్ తినాలి, పెట్టిన పాలు తాగేస్తూ ఉంటారు. డోంట్ ఓవర్లోడ్ దెమ్. కొంచెము మార్నింగ్ టైం 1 గంట ఉంటే ఫస్ట్ లేచిన తర్వాత ప్రశాంతంగా ద వే యూ వేక్ అప్ యువర్ చైల్డ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్పుట్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై చిల్డ్రన్. చెప్పండి. ఏంటంటే పొద్దున లేవగానే ప్లెజెంట్గా మాట్లాడండి. ఫస్ట్ థింగ్ దట్ యూ టాక్ టు యువర్ చిల్డ్రన్. అంటే ముందు ఫస్ట్ మీ పిల్లల్ని లేపేటప్పుడు ఐ నో నాకు కూడా అట్లానే హై బ్లడ్ ప్రెషర్తో హడావిడిగా ఎన్ని రోజులు చెప్పినా కానీ వీళ్ళు లేవరు. అదంతా వ్యాలిడే ఫ్రమ్ ద పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్రమ్ ద చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ జెంటిల్గా ఫస్ట్ ముట్టుకునేటప్పుడు ఫస్ట్ మాట వాళ్ళకి కనిపించేటప్పుడు ప్లెజెంట్ ఫేస్తో కనిపించండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ బాండింగ్ కూడా ఇంపార్టెంట్ అది. తర్వాత లేపి మెల్లగా లేపి తర్వాత కొంచెం యూజువల్ రొటీన్లోకి వెళ్ళి లేపిన తర్వాత గివ్ దెమ్ సమ్ టైం. మనమేమి మంచంలో నుంచి ఇట్లా స్ప్రింగ్ లాగా లేచి పరిగెత్తుకురాలా, బట్ అది మర్చిపోతాం. మనం లేచినప్పుడు వి టుక్ అవర్ టైం. ఒక 15 minutes ఏమో అటు ఇటు కాస్త డొల్లి లేస్తాం. ఆ టైం అలవెన్స్ ఇచ్చి లేపండి. లేపితే ఒక 10 minutes తర్వాత వాళ్ళు లేస్తారు. అండ్ దెన్ లెట్ దెమ్ జస్ట్ వాక్ అరౌండ్. కొద్దిసేపు అటు ఇటు నడవనివ్వండి. వామ్ వాటర్ తాగిస్తే సిస్టమ్ స్టార్ట్స్ వెల్. సో కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు అయితే కొంచెం లిటిల్ వామ్ వాటర్ తాగించండి.
తాగించి ప్రశాంతంగా ఒక 15-20 minutes ఆన్ ద పాట్ కూర్చొనివ్వండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ విల్ గో టు దట్ ఎక్స్టెంట్. యూ కెన్ స్కిప్ యువర్ బాత్ ఆల్సో టైం లేకపోతే, బట్ ప్లీజ్ లెట్ దెమ్ ఆ కూర్చుని మోషన్ పాస్ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్. అంటే బాడీలో కూడా కొంత స్లగిష్నెస్ తగ్గుతుంది. అండ్ అసలు తినరు అని అంటారు. లేచి లేవగానే ఐ డోంట్ థింక్ మనం ఎవరం తినాలి. లేచి లేవగానే కిచెన్లోకి వెళ్ళి గబగబా ఇలా ఒక్కం కదా ఎవరం. మరి పిల్లలు ఎలా చేస్తారు? అలా ఆకలికి ఆ స్పేస్ క్రియేట్ అవ్వాలి మెల్లగా. ఇట్ షుడ్ జస్ట్ గో. అండ్ చాలా స్కూల్స్లో 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. సో లెట్ దెమ్ ఈట్ ఇన్ దట్. ఇంట్లో ఏం తినక్కర్లా. ఇఫ్ దే ఆర్ హంగ్రీ దెన్ గివ్ దెమ్ సంథింగ్ స్మాల్ లిటిల్ వార్మ్ మిల్క్. ఇఫ్ మిల్క్ అలర్జీ లేని వాళ్ళకి ఈ రోజుల్లో నేను చాలామంది చూస్తున్నాను. అండ్ కుక్కి మీరు పెట్టి బస్సులోకి తోస్తే ఈ రోజుల్లో చాలా దూరం వెళ్తున్నారు బస్సులో చాలామంది పిల్లలు. సో ఐఎమ్ టోటలీ అగేన్స్ట్. స్కూల్ దగ్గరలో ఉండాలి, బట్ అందరికీ ఆ వసతి లేకపోవచ్చు. సో ఈ మూవింగ్ వెహికల్లో మీరు ఫుల్గా లోడ్ చేసి వద్దు అన్నా కానీ మీద పడి అన్ని పెట్టి పంపిస్తే వాళ్ళు వాంతులు, తర్వాత డిస్కంఫర్ట్, అన్ప్లెజెంట్నెస్. ఒక పక్క చిన్నపిల్లలు అయితే ముందే సెపరేషన్ యాంగ్జైటీ గురించి మీరు చెప్పినట్టుగా వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. దానికి తోడు కక్కుతారు. ఎంత అన్ప్లెజెంట్ వే ఆఫ్ స్టార్టింగ్ ఎ డే. 10 o'clockకి మెల్లగా హ్యాపీగా తినివ్వండి పిల్లల్ని. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై అపీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్.